హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. కొంచెం ఓపికగా వినండి. భారతీయులు ఆవుని ఎందుకు పవిత్రంగా భావించేవారు? భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు. ఎంత మధురంగా ఉంది ఈ పేరు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనది. ఆవుని దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. శ్రీకృష్ణ పరమాత్ముడు గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నవి. ఆవు పాలలోని వివిధ గుణాలు కారణంగా ఆవు పాలను అమృతమని చెప్పబడింది. ఆవు పాలు ఔషధాలలో ఘటకాంశంగా నిలిచింది. ప్రతిరోజు మన ఆహారంలో పాల ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి మొదలగునవి వాడబడతాయి. ఇతర ప్రాణుల మలాన్ని అశుద్ధంగా చెప్పబడిన ఆవు పేడ మాత్రం ఎంతో శుభకరమైనదిగా చెప్పబడింది. సైన్స్ ఈ విషయాన్ని అంగీకరిస్తూ ఆవు పేడ చెడు వాసన లేనిదే కాక అనుకూల శక్తిని వెల్లడిస్తుంది అని చెప్పడం జరిగింది. మొక్కలకు మరియు చెట్లకు ఆవు పేడ మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఔషధాలలో ఆవు మాత్రం ఎంతో వైభవాన్ని కలిగి ఉంది. పూజల్లో సైతం ఆవు మూత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. గొప్ప ఔషధ గుణాలు కలిగిన గోరోచనము ఆవు నుదుటి భాగంలో ఓ సంచి లాంటి దానిలో ఉంటుంది. గోరోచనము ఆయుర్వేదం సూచించే ఓ గొప్పదైన ఔషధం. ఇన్ని ప్రయోజనాలతో కూడిన ఎంతో ఉపయోగకరమైన ఆవును గోమాత అనే పేరు సార్థకమైనదే. For more videos, please subscribe and like friends. Please subscribe. Thank you.